హాయ్, మీరు కూడా జాబ్ రిజైన్ చేసి ఇలాంటి తప్పు చేయొద్దు. రీసెంట్ గా ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్ ఒక అమ్మాయి ఏంటంటే వేరే వేరే కంపెనీలో జాబ్ వచ్చింది. సో ఈ కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి షిఫ్ట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 months ప్రాజెక్ట్ లేకుండా ఎంటీగానే ఉన్నారు. 2 ప్రాజెక్ట్ కాల్స్ వచ్చినాయి. ఒకటి వచ్చి సపోర్ట్ వచ్చింది, సపోర్ట్ యాక్సెప్ట్ చేయలేదు. ఇంకోటి వచ్చేసరికి డేటా అనలిస్ట్ తను వర్క్ చేసిన దాని మీద వచ్చింది డేటా అనలిస్ట్. కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ అవడంతో 4 years అలా అవడంతో వేరే వేరే ఒక పెద్ద పెద్ద పర్సన్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది ప్రాజెక్ట్ లో తీసుకోవడానికి. చాలా టఫ్ క్వశ్చన్స్ కొంచెం గట్టిగానే అడిగారంట. సో అది చెప్పలేకపోవడం కారణంతో ఏమవుతుందంటే అది కూడా రిజెక్ట్ అయిపోయింది. సో 3 months క్రాస్ అయిపోయింది, ఇంకా ముందుకు వెళ్తుంది. బట్ ఎటువంటి కాల్స్ రావట్లేదు. సో 150 HR కాల్ చేసేసి ఇంతవరకు నువ్వు ఏ ప్రోడక్ట్ యాక్సెప్ట్ చేయలేదు, నీకు అంత స్కిల్ లేదు, నువ్వు మాకు సూటబుల్ కాదు కంపెనీలో నుంచి అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ కంపెనీలో నుంచి నీకు 2 options ఇస్తున్నాము. ఒకటి నువ్వైనా రిజైన్ చేయాలి, లేదా మేమైనా ఫోర్స్ఫుల్ టర్మినేట్ చేస్తామని అన్నారంట. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే అమ్మాయి నిర్ణయం తీసుకుందంటే రిజైన్ చేసేసింది. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి సాఫ్ట్వేర్ లో. మనం ఏమనుకుంటున్నాం అంటే మంచి ప్యాకేజ్ కోసం మనం షిఫ్ట్ కొట్టి వెళ్ళిపోదాము అనుకుంటున్నాం. కానీ ఒకవేళ ఆ కంపెనీలో మీకు ప్రాజెక్ట్స్ లేక ప్రాజెక్ట్ లో మీరు ఫిట్ అవ్వలేదంటే ఏదైనా, సో మళ్ళీ కదంతా మొదటిగా వస్తుంది, ఉన్నది పోతుంది, అక్కడ వచ్చింది కూడా పోతుంది. సో ఇప్పుడు ఉన్న మార్కెటింగ్ అనేది ఈ సాఫ్ట్వేర్ అంతా చుట్టూ ఇలానే జరుగుతుంది. చాలా కంపెనీస్ ఇలానే చేస్తున్నాయి. నేమ్స్ చెప్పట్లేదు, నేమ్స్ కూడా అవసరం లేదు. బట్ ఏంటంటే ఇలాంటి మూవ్మెంట్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే షిఫ్ట్ కొట్టడానికి ట్రై చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా చూసి కొట్టుకోండి. ఇది పరిస్థితి ఇప్పుడైతే ప్రెసెంట్